ఎరుక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దైవానుగ్రహముగా సుహాశీస్సులు. ఎరుక పదం అన్నటువంటిది అది మన అచ్చ తెలుగు పదమే. అర్థమైంది కదా. కాబట్టి ఎరుక అన్నటువంటిది విజీకొల్టు జ్ఞానము. అది ఎరుక విజీకొల్టు జ్ఞానం. దానినే ఇక మనము జ్ఞాపకము అంటాం. జ్ఞాపకము అంటే అర్థం ఏమిటి? జ్ఞా అవబోధనే ధాతువు నుంచి జ్ఞాపక శబ్దం వచ్చింది. కొంతమంది నీకు ఎరుక లేదా అంటారు. అసలు ఆ విషయం నీకు ఎరుక లేదా? మళ్ళీ అది అసలు నేను చెప్పింది అసలు జ్ఞాపకం లేదా? మరి అనేటప్పుడు ఈ రెండు సమానార్థకాలే. కాబట్టి ఇది జ్ఞాపకములో ఎక్కడి నుంచి వచ్చింది మనకి? జ్ఞా అవబోధనే. జ్ఞా అంటే ఏమిటి? అవబోధనం అంటే తెలుసుకునుట. ధాతు, వెర్బ్ అంటారు ఇంగ్లీష్లో, మనకి సంస్కృతంలో ధాతు అంటారు. అందుచేత జ్ఞా అవబోధనే దానికే మనకి ఎరుక శబ్దం ఉత్పన్నమైందన్నమాట తెలుగులో. సంస్కృత పదాలు 100కి మనకి 60% ప్రతి భాషలోనూ ఉంటాయన్నమాట. అది ప్రతి తెలుగులోనే ఉంటాయి, కన్నడలో ఉంటాయి, హిందీలో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. అంటే మొట్టమొదటి మనకు సంస్కృతం కదా, తర్వాత అలా పెద్దవాళ్ళు ఏ భాషకి ఆ భాష తీసుకున్నారు. అందుచేత అన్నిటికంటే ముఖ్యం ఏమిటి? జ్ఞానం ఉండాలి మానవుడు. మరి ఈ ఎరుక శబ్దం అనేది కొంతమంది వాడతారు. ఏమిటి అంటే ఈ జగత్తుకి ఏది ఆధారమో దానిని ఎరుక అంటారు, దానిని ఎరుంగవలేను అంటారనమాట. ఏమి? ఈ జగత్తుకి ఆధారం ఒక శక్తి ఉండాలి. మనకి లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏమి ఫ్రిడ్జ్లు పనిచేస్తున్నాయి, ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి అంటే దీనికి ఒక శక్తి ఉండాలి. లేకపోతే ఇదంతా జడం. మనం ఎన్ని పెట్టుకున్నా 10 కోట్లు ఫ్యాక్టరీ పెట్టుకున్న ఫలితం ఏముంది? దానికి కరెంటు ఉన్నప్పుడే పనిచేస్తుంది. అలాగనే ఈ ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎంత ఉందో, దీనంతటికీ ఒక ఆధారం ఉంది. ఆ ఆధారాన్ని ఏమంటారు? చైతన్యము అంటారు. కాబట్టి ఆ చైతన్యమనే ఎరుక అంటారనమాట. అది ఇప్పుడు ఆ చైతన్యం అనేది ఆధారం. చైతన్యం అంటే చేతనవత్ ఉంటుంది. చైతన్యం చేతనం. ఇప్పుడు ఒక రాయి బెడ్ ఉంది, మట్టి పిల్లలు ఉంది, అవి కదలవు. అంటే ఏమిటి? వాటికి చేతన శక్తి లేదు. కాబట్టి అయితే ఆత్మశక్తి లేదు, ఉంటుంది, కానీ దానిలో కదిలే శక్తి లేదు. దాన్ని కదపాలంటేనే చైతన్యం ఉండాలి. చైతన్యం అంటే ఏమిటి? చైతన్యం మన అందరి హృదయాల్లోనూ మన యొక్క కదలికలను కదిలించే శక్తినే చైతన్యము అంటారు. చైతన్యం ఈజ్ ఎరుక, ఈజ్ ఆత్మ, ఈజ్ బ్రహ్మ, ఈజ్ పరమాత్మ, ఈజ్ జీవాత్మ. కాబట్టి పదాలు పర్యాయ పదాలు వాడుతూ ఉన్నా అర్థం ఒక్కటే వస్తుంది. ఒక్కొక్క పదం ఒక్కొక్క దగ్గర వినియోగిస్తారనమాట. అందుచేత అటువంటి జగత్తుకి ఆధారమైనది ఎరుక. ఇదే మనం సంప్రదాయాలు భిన్నమైన ఉన్న వస్తువు ఒకటే, ఒకటి వాడుతుంటారు. ఎరుక పదం కొంతమంది వాడతారు, కొంతమంది అభిప్రాయం మతంలో ఉన్నవాళ్ళు ఎరుక పదం వాడతారు, కొంతమంది ఆత్మపదం వాడతారు, కొంతమంది చైతన్యం పదం వాడతారు, కొంతమంది బ్రహ్మ పదం వాడతారు. ఇవేమిటి? జగత్తుకి ఆధార స్వరూపం. మనం ఇప్పుడు చెయ్యి కదిలింది, కళ్ళుతో చూస్తూ ఉన్నాం, లోపల శక్తి ఉంది. ఇప్పుడు ప్రాణం అనగా, ఇంద్రియాలు అనగా ఇవన్నీ జడం అన్నమాట. ఇవి జడ వస్తువులు. వీటికేం ఇది లేదు. ఇది ఒక నిర్మాణం చేశాడు భగవంతుడు. మొత్తం ఈ యంత్రం నిర్మాణం. కారు బయటికి వెళ్ళాలంటే ఒక నిర్మాణం కారుకి, అర్థమైంది కదా. అందులో ఇంజిన్ ఒక నిర్మాణం చేశాడు. మనం కారులో కూర్చోడానికి ఒక నిర్మాణం చేశాడు. ఏ ఇంజిన్ ఉన్నా దానికి ఏముండాలి? పెట్రోల్ పోస్తేనే ఆ ఇంజిన్ పనిచేస్తుంది. పెట్రోల్ పోసినా ఇప్పుడేదో టెక్నాలజీలో దిగుతున్నాయి అంటున్నారు, కానీ తర్వాత సంగతి విచారించుకుందాం. ఆ విషయం ఇప్పుడు వద్దు. మనిషి లేకపోయినా కారు పోతుందని అది తర్వాత సంగతి. ఇప్పుడు ఇంతవరకు నడుస్తున్నటువంటి క్రియను మనం తెలుసుకోవాలి.
మనకు ఆ కారు నడపాలంటే ఒక చేతనా శక్తి గల పురుషుడు వల్లనే నడుస్తుంది, అది అన్నమాట. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, ఇంజిన్ ఒక జడ వస్తువు. ఇంజిన్ అనేది జడ, కారు అనేది ఒక జడ వస్తువు. దానికి ఆ కారు నడపడానికి ఏమి ఉండాలి చెప్పండి? చేతనా శక్తి గలవాడు కూడా ఉండాలి. అలాగనే మనకి శరీరం జడం, ఇంద్రియాలన్నీ జడం, ప్రాణం అనేది జడం. ఇవన్నిటికీ కదిలే శక్తినే ఎరుక అంటారు. దాన్ని చైతన్యము. చైతన్యం అనేది ఏమిటంటే ద్వివిధం. ఒకటి శుద్ధ చైతన్యం, రెండు మలిన చైతన్యం. ఏమిటయ్యా అంటే మాయోపాధి సహితంగా ఉన్న చైతన్యాన్ని మలిన సహితం అంటారు, మలిన చైతన్యం. మాయోపాధి లేని చైతన్యాన్ని శుద్ధ చైతన్యం అంటారు. అది అయితే సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్ అధునాపి తథైవ ఆసీత్ మన వేదం ఏం చెప్పింది? సృష్టికి పూర్వం ఉన్న వస్తువు ఒక్కటే, దాన్నే శుద్ధ చైతన్యం అంటారు. ఏంటి? సృష్టికి పూర్వం ఉన్న వస్తువు ఒక్కటే, అది ఒకటే కాబట్టి ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ అంది వేదం. నేను ఒక్కడనే అనేకం అగుదునుగాక అని అనుకున్నప్పుడు ఏమైపోయింది? ఒక మాయని అప్పుడు ఉపాధిగా తీసుకొని ఈ జగత్తును సృష్టించాడు. జగత్తు సృష్టించే ముందు ఏం పుట్టింది? మాయోపాధి చైతన్యం చేత. అంటే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేషు పురుషో అన్న రసమయ. ఇది అన్నమాట సృష్టి క్రమం. మొట్టమొదటి శుద్ధ చైతన్యము మరి ఎట్లాగే ఈ సృష్టి కలుగజేసింది అంటే ఒక మాయని ఉపాధిగా తీసుకుంది. అందుకే మాయో అప్పుడు పేరు మారిపోయింది శుద్ధ చైతన్యానికి. ఏం పేరు? మాయోపాధిక ఈశ్వర. ఈశ్వరుడు అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు ఈశ్వరుడు ఒకటేనే అని అడుగుతారు. అప్పటికి ముగ్గురు పుట్టలే. అర్థమైందే? శుద్ధ చైతన్యము సృష్టిని ప్రారంభించే ముందు బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, ఈశ్వరుడు లేడు. ఈ లేకముందు శుద్ధ చైతన్యాన్ని ఉపాధిగా ఎప్పుడైతే మాయని తీసుకున్నారో అప్పుడు ఆ చైతన్యానికి పేరేమొచ్చింది? ఈశ్వర అని పేరు వచ్చింది, ఈశ్వరుడని. ఎప్పుడు ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? ఈశా ఇది ఈట్ శాసనకర్త. అది మనకు ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు ఏమిటి? ఈశావాస్య ఉపనిషత్తు. మొట్టమొదటి మంత్రం ఏమిటి? ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు అన్నది. ఈ జగత్తులో కొంచెం వ్యాపించినా ఈశ్వరుడి చేతనే వ్యాపించి ఉన్నది. అది అంటే అటువంటి మాయోపాధి సహితమైనటువంటి చైతన్యము జగత్ సృష్టికి హేతువైంది కాబట్టి అప్పుడు దాని నుంచి పుట్టింది. మొట్టమొదటి ఆకాశం పుట్టింది, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి ఏమిటి? జలం పుట్టింది, జలం నుండి భూమి పుట్టాయి, భూమి నుండి పృథివ్యాం ఓషధయ. ఓషధులంటే ఏమిటి? ధాన్యము, పెసలు, కందులు, మినుగులు, జీడిపప్పు, కిస్మిస్, రకరకాల మన తినే వస్తువులన్నీ ఓషధులే. అర్థమైంది కదా? ఈతితో ఏమిటి? వాసనలు తిని శుక్రస్వరితాలుగా మారి ఆ తర్వాత పురుషుడు జీవులు పుట్టారు. అయితే దీనికి ఏమిటి కారణం? మనం చెప్పుకున్న దానికి ఆ చైతన్యము ఎలాగంటే అన్నిట్లోనూ వ్యాపించు. ఇది తెలుసుకోవాలి మానవుడు. ఏమిటి? ఇప్పుడు ఆ శుద్ధ చైతన్యం నుంచి ఇప్పుడు ఏది పుట్టిందో పుట్టిన వస్తువులు అది ఉంటుందన్నమాట ప్రతి దాంట్లో. ఎలాగండి పుట్టిన వస్తువులు ఉంటుందంటే ఇప్పుడు మట్టితో కుండ చేశారు, మట్టితో బాణ చేశారు, మట్టితో మూకుడు చేశారు, మట్టితో రకరకాల వస్తువులు చేశారు. ఇప్పుడు ఏ వస్తువులోనూ మట్టి లేకుండా ఉందో చెప్పండి? మూకుడులోనూ మట్టి ఉంది, కుండలోనూ మట్టి ఉంది, తెడ్డులోనూ మట్టి ఉంది. అలాగా ఎలాగైతే ప్రతి దాంట్లో మట్టితో పుట్టిన వస్తువులు మట్టి అనుశ్యూతమై ఉన్నదో అలాగని బంగారం చేశారు. ఆ బంగారం నుంచి ఒక గుడిసి చేశారు, ఓ నెక్లెస్ చేశారు, ఓ కుండలాలు చేశారు, రకరకాల పాత్రలు చేసుకుంటున్నారు. అయితే ఈ పాత్రలో బంగారంగా ఉన్నప్పుడు వస్తువుల పేరు లేవు.
ఆ బంగారాన్ని మళ్ళీ మనం మార్చినప్పుడు వస్తువు పేర్లు వచ్చినాయి. అర్థమైంది కదా. లేకపోతే ముద్దగా ఉంటే బంగారం అంటారు, అది వస్తువుగా చేసేది గొలుసు అంటారు. సరే, తర్వాత గిల్టా బంగారం ఇచ్చారు, మళ్ళీ తర్వాత చేసుకుంటారు. అర్థమైంది. మొత్తం మీద పేరు మారిపోయింది. బంగారముతో చేసిన వస్తువులలో బంగారం ఎలాగైతే అన్నిట్లో ఉంటూ ఉన్నదో అలాగనే వెండితో చేసిన వస్తువులు, వెండి ఎలాగైతే అన్ని వస్తువులు ఉంటుందో అలాగనే మట్టితో చేసిన వస్తువులు, మట్టి ఎలాగ అందులో ఉంటుందో అలాగే పరమాత్మ నుంచి, ఆ ఎరుకు నుంచి పుట్టినటువంటి జ్ఞానం పరమాత్మ నుంచి ఈ సమస్త వస్తువుల్లోనూ అదే వ్యాపకమై ఉన్నదని భావం కలిగితే వాడు జ్ఞాని. వాడే జ్ఞాని అంటే వాడు నిజమైన ఎరుకు గలవాడు అనమాట. ఆ భావం పొందినవాడే మోక్షం పొందినట్టు. అక్కడ అది ఇప్పుడు మోక్షం అంటే ఇక్కడ మనం కూర్చొని మన జ్యోతి వెళ్ళి శివుడిలో కలిసిపోవడమో, శివుడి జ్యోతి వచ్చి మనలో కలిసిపోవడమో ఇది మోక్షం కాదు అంటారు. దీన్ని మోక్షం అనరు. ముచ్చుల్ మోక్షనే ధాతు. మోక్ష శబ్దానికి అర్థం ఏమిటి? సంస్కృతి ఏం చెప్పింది? ముచ్చుల్ మోక్షనే, మోక్షణం విడిచిపెట్టుట, అది అనమాట. అర్థమైంది కదా. విడిచిపెట్టడమే మోక్షం. ఏంటి విడిచిపెట్టాలా? ఇదో ప్రశ్న. మళ్ళీ గృహస్థుడైతే భార్య విడిచిపెట్టాలా, పిల్లలు విడిచిపెట్టాలా, డబ్బు విడిచిపెట్టాలా? ఏమంటే అవన్నీ విడిచిపెట్టమని శాస్త్రము చెప్పలేదు. విడిచిపెట్టడానికి ఆయన మన వస్తువులు కాదు, మనమే విడిచిపెట్టిపోతాం ఓ రోజు. ఇదంతా ఎవడి సొత్తు? భగవంతుడి సొత్తు. మనకి కాపలా పెట్టాడు. అర్థమైంది కదా. బ్యాంక్ కూడా గొరకవాడిని కాపలా పెట్టినట్టుగా, ఈ కాలనీ వాళ్ళు రాత్రి నైట్ వాచ్ని కాపలా పెట్టినట్టుగా భగవంతుడి సొత్తుకి మనకు కాపలా పెట్టాడు. మనమేమనుకుంటున్నాం? కాపలా ఉన్నోడు నాది అనుకోవడం ఎంత విరుద్ధమో, ఇది నేను అనుకోవడం అంత విరుద్ధం. అందుచేత అటువంటి ఈశ్వరుడు ఈ జగత్తునంతటిని వ్యాపించి ఉన్నాడు. ఈ జ్ఞానం తెలుసుకోవాలి. మోక్షం అంటే, కొంతమంది మోక్షం అంటే ఏదో వైకుంఠం వెళ్ళిపోతే మోక్షం, శివలోకం వెళ్ళిపోతే మోక్షం, ఇది మోక్షం అనరు. ఏమిటి? వీటికి మోక్షశబ్దం లేదు. కాబట్టి ఇది ఒక విధమైనటువంటిది. ఎక్కడికి యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అన్నది భగవద్గీత. ఏ జ్ఞానాన్ని, ఏ ఎరుకని తెలుసుకున్న తరువాత పునర్జన్మ లేకుండా ఉంటుందో అది మోక్షం అని చెప్పింది శాస్త్రం. వీటికేమిటంటే చెప్పింది భగవద్గీత, ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహాం శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టో విజాయితే చెప్పారు. మానవలోకంలో ఉండి మంచి పనులు చేసినప్పుడు, మంచి యజ్ఞాలు కానీ, మంచి దానాలు కానీ, లేక మంచి జపము కానీ, మంచి ధ్యానము కానీ చేసి ఇంకా జన్మ ఎత్తాలనే వాసన ఉంటే అటువంటి వాళ్ళు స్వర్గాది లోకాలు పొందుతారు. ఆ స్వర్గంలో పుణ్యము క్షయించిన తరువాత మళ్ళీ మానవ లోకంలో శుచీనాం శ్రీమతాంగే, శుచివంతులు శ్రీమంతులు ఎండ్లలో పుట్టి ఉంటారు. లేదు, కాస్త ఈ జన్మలో వైరాగ్యం కలిగి జ్ఞానం కలగక ముందు విడిచిపెడితే వాడికి అథవా యోగినామేవ కులే భవతి ధీమతం అన్నటువంటి వాడు మంచి యోగుల్లో పుట్టినప్పటి నుంచి ఆత్మానాత్మ విచారణ చేసుకుంటాడు. అందుచేత ఇక్కడ మనకి జ్ఞానం అనేది ప్రధానం. జ్ఞానం విచ్చుకొల్టు ఎరుక, ఎరుక విచ్చుకొల్టు జ్ఞానం. అందుకే ఏ ఎరుకలో ఉండాలి మనం? అది ఇప్పుడు మనకి ఎరుక అన్నటువంటిది మాధ్యమంలో మనకు ఉన్నటువంటి తెలుపుతున్నటువంటి ఏం తెలుపుతుందో మనందరికీ, మనకి ఎరుక మీడియం మనకేం తెలుపుతుంది అంటే నీ స్వరూపాన్ని నువ్వు మలుపుకుంటూ ఉండు. అది తన స్వరూపం ఏమిటి? నిత్య శుద్ధ బ్రహ్మస్వరూపమైన చైతన్యమే మన స్వరూపం. అది భావించుకోవాలి. పనులన్నీ చేసుకోండి, ఏ దేవుడినైనా పూజించుకోండి, ఏమీ తప్పులేదు. అర్థమైంది కదా. కొంతమంది నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు ఆకాంక్షలు పెడతారు. అది సంపూర్ణమైన ఇరుకు వారికి లేనట్టు అనమాట. అర్థమైంది కదా. 1/4 1/10 వాళ్ళకి జ్ఞానం ఉంది. ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. పూజ చేసుకో, జపం చేసుకో, హోమం చేసుకో, ధ్యానం చేసుకో, ఏది చేసుకున్నా తప్పు లేదు. లోకంలో ఏమైపోయిందంటే కొంతమంది పూజలు మానేయండి, విగ్రహారాధన మానేయండి,
అని చెబుతూ ఉంటుంటారు. ఇది ఎలా ఉన్నది అంటే ఏమి అజ్ఞాని ఈ విషయం చెబుతాడు, అజ్ఞాని చెప్పడం అర్థమైంది కదా. అజ్ఞాని ఈ విషయం చెబుతాడు. వాళ్ళు ఏమంటారు, నువ్వన్నీ మానేసి అగ్ని ఎప్పుడు ఒక హోమం చేసుకుని ఉండి అంటారు. ఏదైతే అగ్ని ఇది మానేసి అదే ఒక పనే కదా, అది ఒక కార్యమే. కొంతమంది ఏం చెప్తారు, ఇవన్నీ మానేసి అండి మనకి గాలి వచ్చిపోతుంటుంది కదా, దాన్ని గుర్తుపెట్టుకోండి అంటారు. దేన్ని గుర్తుపెట్టుకుంటే మోక్షం లేదు. అర్థమైందా? గాలి అనేది పంచభూతముల్లో ఒకటి వాయువు. అది వాయువు ఉపాసనే కానీ ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో దాని ఉపాసన కాదు. అగ్ని అన్న హోమం అన్నటువంటిది పంచభూతంలో ఒక్కటే. ఆ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి అది పట్టుకోవాలి మనం. అర్థమైంది కదా. ఇద్దరు కొట్లాడుకొని దాన్ని మర్చిపోతున్నారు. నేను గొప్ప అని సస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం విగ్రహాలని ఆరాధిస్తాం. ఇది ఎక్కడిది? ఇది పృథివీ అన్నమాట. పృథివీ ఉపాసన, అంతేగాని పరమాత్మ ఉపాసన కాదు. అర్థమైందే. గాలి పంచభూతోపాసనే, అగ్ని పంచభూతోపాసనే. పృథివీలో పుట్టిన రాళ్ళు మట్టితో తయారు చేసుకొని మన విగ్రహాలు, ఇది ఉపాసనే. అయితే మనం ద్వేషించాం ఏమి పక్కవాడిని. వాడంటాడు, పై వదిలిపెట్టే, నీకు ఆ విగ్రహం వన్నాళ్ళు నీకేమీ రాదంటాడు. ఇదేది వచ్చి పడిపోయినట్టు. అందరూ చేసి పంచభూతోపాసనలే. ఈ పంచభూతాలకు అతీతమైన పరమాత్మ ఉన్నాడు. ఇది ఉపాసన చేసుకుంటూ దాన్ని తెలుసుకోవాలి. ఇది ఎలాంటివంటి ఇవన్నీ కూడా ఉపాసనలు. మొట్టమొదట నేర్చుకున్నవాడు, అర్థమైందే, మొట్టమొదట నేర్చుకున్నవాడు ఏమిటి, ఆ బాణంతో కొడతాడు కదా, ఆ బాణంతో కొట్టేటప్పుడు ఒక జాగాలో నేర్పుతారు. ఆ పండును చూసి కొట్టు అంటారు. అది జీవితంలో పండును కొట్టడం కాదు, వాడు ఎక్కడ దీన్ని కొట్టవలసిన పని వచ్చిందో అక్కడ కొట్టుకోవాలి అంతే. అలాగా ఈ ఉపాసన అనేది ఒక మనకి ఏకాగ్ర చిత్తం రావడానికి, ఒకవేళ జన్మ ఉంటే వచ్చే జన్మలో ధనధాన్యాలు కలగడానికే పనికి వస్తాయి, కానీ మోక్షం దీనివల్ల ఏం లేదు. అర్థమైంది కదా. అయితే ఉండాలి. ఈ ఉపాసన అనేది మనం చేస్తే నిష్కామంగా చేస్తే అంతకన్నా శుద్ధి అవుతుంది. శుద్ధ చైతన్యం పరమాత్మని నేనే బుద్ధి కలుగుతుంది అందరికీ. అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఏంటి, శరీరం చూసి నేనే ఆత్మను అనుకుంటారు కొంతమంది, ఇంద్రియాలు నేనే ఆత్మను అనుకుంటారు, ప్రాణమే ఆత్మ అనుకుంటారు, ఈ పంచభూతాలే ఆత్మ అనుకుంటారు. ఇది కాదు. ఇవన్నీ మనకి ఏమిటంటే వీటికి ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోమన్నాడు. సృష్టి ప్రారంభం ఎక్కడ, అంతకుముందు ఇవి లేవు కదా. పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? లేవు. పంచభూతాలు లేనప్పుడు శరీరమే లేదు. అర్థమైందా. వీటి నుంచి ఏమిటి, మానవులు అందరూ కూడా ఈ చిన్న పరిస్థితుల్లో ఉండిపోయి, అలా బోధకులు కూడా ఏమిటి అంటే తాను పెట్టినటువంటి అభిప్రాయమే గొప్పది అన్నటువంటి విషయాల్లో పడిపోతున్నారు అందరూ కూడా. ఇప్పుడు బోధకులు కూడా ఏదో ఒక దాన్ని పురస్కరించుకొని దీనికంటే గొప్పది లేదని చెప్పేస్తున్నారు. అదో పెద్ద గొడవ. అర్థమైందా. అందుకనే వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ శ్లోకం ఇచ్చాడు ఎవడు, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉపన్యాసకులకు వార్నింగ్ శ్లోకం. ఏమిటది? నా బుద్ధిభేదం జనయేత్తు అజ్ఞానాం కర్మ సంగీనాం జోషయే సర్వకర్మాని విద్వాన్యుక్త సమాచరన్ అన్నాడు. ఇది ఎవరైతే లోకంలో ప్రచారించి అనుకున్న ఉపన్యాసకులు వాళ్ళకు వార్నింగ్ శ్లోకం. ఈ శ్లోకం బాగా చదువుకొని పోతే ఏమిటంటే అది చెప్పేది అర్థమైంది కదా. కాబట్టి నా బుద్ధి భేదం చెందేదో భజన చేసిన వాడికి వెళ్ళి నువ్వు భజన మానేసి ఇట్లా అంటాడు వాడిని అలా అనకో, నీ భజన ఎంత బాగుంది, నువ్వు పరమాత్మలో లీనమవుతున్నావని వాడికి ఎంకరేజ్ చేయాలి. అంతేగా అది మనిషి ఇట్లా ఏమి అది ఇది చేశాడు, ఇది ఇంకొంచెం చెప్తాడు, ఇది మనిషి అట్లా అని. అలా వద్దు. చెట్టుని మనం గమనించాలి. ఒక చెట్టులో పుట్టిన పుష్పము కొద్ది రోజులు పిందిగా మారిపోతుంది. ఆ పింది అది కాయగా మారిపోతుంది, కాయ పండుగా మారిపోతుంది. అలాగే మనం చేస్తున్నటువంటి సాధన అలా ఒకదానికొకటి పైకి వెళ్తుంది. దానికి తగినట్టు వాడికి బోధించు. అంతేగాని నువ్వు అది వదిలిపెట్టి ఇది చేస్తే నీకు మోక్షం ఇవి చెప్పకూడదు. ఎందుకంటే అది రాదు ఇది రాదు. అర్థమైంది కదా. వాడు ఇది కాక అది కాక ఏమవుతాడండి, చెట్టు ఎక్కుతున్నాడు వాడు. చెట్టు మీద నిలబడ్డాడు, ఆ పై కొమ్మ కట్టుకుందనే దూపాల.
ఇంకా పైకి వెళ్ళిపోతాడు. ఆ మెత్తన కొమ్మ పట్టుకొని ఈ ఉణకొమ్మ వదిలేడు అనుకో, ఏమవుతాడు? కింద పడతాడు. అలాగే సాధనా దశలో కూడా ఒక్కొక్కరు ఒక మంచి వారిని ఆశ్రయించాలి, ఆచార్యుని గురువుని ఆశ్రయించాలి. ఇది లోకంలో 10 రకాలు చెబుతూ ఉంటుంటారు. 10 పక్కలు పోకూడదు, అర్థమైంది కదా. ఒక మంచి వాళ్ళని ఆశ్రయించి ఓ సద్గ్రంథాన్ని ఆచరించి ఆ శుద్ధమైన పరమాత్మను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రమణ మహర్షి ఏమన్నాడు? నేను ఎవడో తెలుసుకో అన్నాడు. ఆయన ఇంకేం ఎక్కువ చెప్పలే. నేను ఎవడో తెలుసుకో, అది తెలుసుకున్నావా నువ్వు వచ్చిన పని అయిపోయింది అన్నాడు. అర్థమైందే. ఓ భక్తుడు వచ్చాడు రమణ మహర్షి దగ్గరికి, ఆతృతతో వచ్చాడు విశాఖపట్నం నుంచి. వచ్చి అయ్యా నాకు బహుబంధాల నుంచి వచ్చేసాను, నాకు మోక్షాన్ని కలుగు చేయు అని అన్నాడు. అయితే ఆయన ఏంటంటే చెప్పాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలా అన్నాడు. ఆయనకి ఏం అర్థమైందంటే నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, అయ్యో స్వామి మళ్ళీ విశాఖపట్నం పోమంటున్నాడు అనుకున్నాడు ఆయన. అర్థమైందా? స్వామిజీ నేను తిరిగితే ఎక్కడ తీసుకోలేదు స్వామి అన్నాడు. అలాగా అయితే నీకు రూమ్ ఇస్తాను, అది నుండి రోజు వింటుండ అన్నాడు. అది డైరెక్ట్గా చెప్పాడు అనమాట. ఏమి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే, ఎతో వాయుమాని భూతాన్ని జాయంతే యాన జాతాన్ని జీవంతి ఎత్ప్రయత్తవి సంవిసంతీతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ చెప్పింది వేదం. ఇప్పుడు మనకి ఎక్కడి గూగుల్ చెప్తుంది, ఏ ఇంటి కాడికి వెళ్ళాలంటే గూగుల్ పెట్టేస్తే ఆ ఇంటికి తీసుకుపోద్ది. మన సచ్చిన తర్వాత ఈ శరీరం ఎక్కడో పోవాలి, గూగుల్ ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి? ఈ గూగుల్ అది చెప్పలేదు, ఈ గూగుల్ పనికిరాదు. దానికి గూగుల్ వేదం మనం చెప్పింది. ఇప్పుడు అయ్యా ఈతో హిమాని భూతాన్ని జాయంతే, నువ్వు వచ్చిన అడ్రస్ చెప్తున్నాను విను, నువ్వు అక్కడికే వెళ్ళి మర్చిపోకు అని. యత దేని నుండి ప్రపంచం పుట్టిందో, దేనివల్ల అభివృద్ధి నొందుతున్నదో, దేనిలో లీనమవుతున్నదో అది బ్రహ్మ. దానిని విజిజ్ఞాసస్వ అన్నాడు. జిజ్ఞాస అంటే ఏమిటి? తెలుసుకోనము. విజిజ్ఞాస బాగుగా తెలుసుకోమన్నాడు. అదే శుద్ధ చైతన్య పరబ్రహ్మమైన మాట. ఆ పరబ్రహ్మము శరీరంలో ఉంటుంది, దేనికి అంటది గుర్తుపెట్టుకోండి. మనకి రక్తం ఉంది, మాంసం ఉంది, మజ్జ ఉంది, మూలుగు ఉంది, ఎముకలు ఉన్నాయి, సప్త ధాతువులు ఉన్నాయి. ఇది లోపట ఉన్న దేనికి అంటదు. తామరాకు నీళ్ళలో ఉండి నీళ్ళంటని విధముగా పేడ పురుగు బురదలో ఉండి అది ఆ పురుగు పేడ దాన్ని అంటది. ఎప్పుడు జిగ్ విరుస్తూనే ఉంటుంటాడు ఆ పురుగు. మనం చూస్తుంటాయి పేడ పురుగులు పేడలో ఉంటాయి, అవి ఎప్పుడు అంటావు. తామరాకు నీళ్ళలో ఉంటుంది, అది అంటారు. నాలిక ఎలాగొని తెలుసా? నెయ్యి ఇక్కడ తగిలితే నెయ్యి మహాబంక, అది సబ్బుతో కడిగితేనే పోదు. అది నెయ్యి నాలిక మీద పెట్టండి, ఎలా ఉంటుంది? ఏ నాలిక తోమక్కర్లే. అది ఏది పెట్టిన నాలిక అంటుకుంటా అంటితే మన ప్రాణమే పోతుంది. కాబట్టి ఈ నాలిక మళ్ళీ ఎక్కడ ఉంది? 16 పళ్ళు మధ్యలో ఉండి దేనికి అంటకుండా విలక్షణంగా మన బుద్ధి చెప్పడానికి ఉంది. నువ్వు వాళ్ళకి జీవితంలో అందరిలో ఉన్నా సరే దేనికి అంటకుండా ఉండి నేర్చుకోమని చెబుతుంది అనమాట, నాలుగు చెబుతుంది అనమాట. అర్థమైందా? అలాగనే అలాగా ఆ పరమాత్మ అందరిలోనూ ఉండి దేనికి అంటారు. అది నేను స్వరూపం, వారు శుద్ధ చైతన్యమైన పరమాత్మను నేనే భావం తెచ్చుకోవాలి. అది ఎక్కడ స్కాన్కి రాదు. మనకి డాక్టర్ గారు స్కాన్ తీస్తే కొలెస్ట్రాల్ ఉందా, అక్కడ అది ఉందా, ఇది ఉందా, లేదా క్యాన్సర్ ఉందా, గీన్స్ ఉందా అన్నీ చెప్పేస్తారు. ప్రతి అవయవంలో నువ్వు వ్యాపించిన పరమాత్మ అది ఏ స్కాన్కి వచ్చేది కాదు. ఎందుకు రాదు? తనకంటే భిన్నమైన వస్తువే స్కాన్లో పడుతుంది. తాను స్కాన్లో పడేది భిన్నమైన వస్తువు కాదు. తనే లోకమంతటా వ్యాపించిన శుద్ధ చైతన్య పరమాత్మను ఇంకే స్కాన్ వస్తుంది. అందుచేతే నేనెవడంటే ఈ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, వీటన్నిటికి సాక్షి అయినటువంటి ఇరుక స్వరూప శుద్ధ చైతన్య పరమాత్మని నేను అని జ్ఞానం ఎవరికి కలిగిందో వాడు బ్రతికి ఉన్నప్పుడే జీవన్ముక్తుడు అంటారు. వాడే మోక్షం పొందిన వాడు. ఇది శాస్త్ర సిద్ధాంతం, 4 వేదాల్లో ఉన్న సారం చెప్తున్నా ఏమిటి? అందుచేత ప్రతి వారు ఈ జ్ఞానం కలిగితేనే ఇంట్లో శాంతి ఉంటుంది. ఇంట్లో శాంతి ఈ జ్ఞానం కలిగిన వాడికే ఉంటుంది. ఎందుకు? ఈ జ్ఞానం ఏం చేస్తుంది? సమత్వాన్ని చేస్తుంది. నాలో ఉన్న ఆత్మ
వారిలో ఉన్న ఆత్మ, నా భార్యలో ఉన్నది ఆత్మ, నా కొడుకులో ఉన్నది అని అందరికీ ఈ జ్ఞానం కలిగిపోద్ది అనమాట. అర్థమైంది కదా? ప్రతి గృహస్థుడికి ఈ జ్ఞానం కలిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాలో ఏది ఉందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో అదే ఉందని ఆత్మ కలుగుతాయి. ఏమి కాబట్టి సమానత్వం రావాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఇంట్లో శాంతి ఉండాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఈనాడు దేశంలో అల్లకల్లోలు ఎందుకున్నది? ఈ ఆత్మజ్ఞానం లేకే. ఎవడికి ఆత్మజ్ఞానం లేదో వాడికి అహంకారం పుడుతుంది. ఎవడికి అహంకారం ఉంటుందో వాడికి రాగద్వేషాలు ఉంటాయి. ఎవడికి రాగద్వేషాలు ఉంటే వాడు రాగానికి తగిన కర్మ, ద్వేషానికి తగిన కర్మ చేస్తాడు. ఆ కర్మ వాళ్ళ ఫలం వల్ల మన జన్మ వస్తుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే క్షీణే. ఇలాగ ఈ సంసారం, ఆ సముద్రం ఎండుతుంది కానీ ఈ సముద్రం ఎండదనమాట. ఏమి సంసార సాగరం ఎండదు. అందుచేత ప్రతి వారు జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ శుద్ధ చైతన్యం యొక్క జ్ఞానం. అది మరి ఎలా కలుగుతుంది జ్ఞానం? దీనికి ఏం 10 రూపాయలు ఖర్చు లేదు. అర్థమైందే? పూజ చేస్తే ఖర్చు 10 రూపాయలు ఉంటుంది, చేయొద్దని చెప్పలేదు, చెప్తున్నది. అది చేస్తారు. మోక్షం కోసం 10 రూపాయలు ఖర్చు లేదు. మరి ఏది ఖర్చు లేకుంటే ఎలాగొస్తుంది? ఆత్మజ్ఞానం పట్టుకో, పుస్తకం పట్టుకో, భగవద్గీత పట్టుకో, చదువు. ప్రతిరోజు ఒక తాత్పర్యం, 2 తాత్పర్యాలు చదువుకో చాలు. 10 minutes టైం. అది అలాగా అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకో. ఆ భావం కంఠస్థం అక్కర్లేదు. శ్లోకాలు వస్తే చదువు, లేకపోతే వద్దు, శ్లోకాలు చదువుపోయినా పర్వాలేదు. ఆత్మజ్ఞానం కోసం నువ్వు శ్లోకంలో భావం చదువుకో. చెప్తుంది అది. అజో నిత్య శాశ్వతో ఎం పురాణం నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పి చూడండి. ఈ ఆత్మ ఎలాంటి మనలో ఉన్నది? అజహ, దానికి పుట్టుక లేదు. దేనికి పుట్టుక? డేట్ ఆఫ్ బర్త్ ఉందో దానికే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఈ ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. ఆత్మ ఎవరు? ఆత్మ విద్యకుడు నేను. ఇది తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు. ఆత్మ అన్నా నేనన్నా ఒక్కటే. ఏమి ఆత్మ నేను అంటే ఒకటే. అందుచేత ఇప్పుడు మార్చుకోవాలి. నాకు చావు లేదు, పుట్టుక లేదు, ఆ భావం రావాలి. అది ఆత్మజ్ఞానం. అందుచేత నజాయతే మ్రీతే వా కదాచిత్. ఒకనొకప్పుడు ఇది పుట్టదు, ఒకనొకప్పుడు చావదు. ఈ శరీరం పోయినా ఈ ఆత్మ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. శరీరం పోతే పోతుంది, కానీ ఆత్మకి చావు లేదు. పోతే బలు పోతుంది అంతే. కరెంట్ ఉంటూనే ఉంటుంది. అలాగనే ఈ శరీరం పోయినా ఆత్మ ఉంటుంది. అది నేను అనుకోవాలి. శరీరం నేను అనుకోవడం బంధం, ఆత్మ నేను అనుకోవడం మోక్షం. ఇది మరి వేదాంతం. అన్నిటికన్నా సులభం మోక్షమే సులభం. హాయిగా ఎక్కడికి కదలక్కర్లేదు. మన కూర్చుని దగ్గర మననం చేసుకోవడం, శ్రవణం చేసుకోవడం. శ్రవణం, మననం, ఇది ధ్యాసనం. అదే చెప్పింది ఉపనిషత్తు. ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని మైత్రేయికి యాజ్ఞవల్కుడు చెబుతాడు. చూడదగినది ఏమిటి? అది శ్రవణం చేయి. శ్రవణం అయిన తర్వాత మననం చేయి. మననం అంటే మాటి మాటికి అనుకోవడం. నిధిధ్యాసం అంటే ఏది అనుకున్నామో దాని నిశ్చయంగా ఉండడం. ఇది అన్నమాట. ఆవు తింటుంది, అది మెమరీ వేస్తుంది, అప్పుడే దానికి అవును. అలాగే మనం వింటాం, విన్న తర్వాత మనం మెమరీ వేసుకోవాలి. మెమరీ ఏంటంటే వెనక వెళ్ళింది ముందు తెచ్చుకోవాలి. ఏది విన్నామో అర్థమైంది కదా. అందుచేత ఈ శ్రవణం నిధిధ్యాసాలే మోక్షాన్ని హేతువు. అయితే మరి ఈ కర్మ చెయ్యు, వద్దండి, చేసుకో. పూజ చేసుకోండి. అలాగనే ధ్యానం చేయండి. ఇవన్నీ మంచిది మనకి. ఎందుకంటే కర్మ చేస్తే పాపాలు పోతాయి, జపం చేస్తే పాపం పోతుంది. జపతో నాస్తి పాతకం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. అన్ని యజ్ఞాల కంటే గొప్ప యజ్ఞం జపయజ్ఞం. దానికి కూడా 10 రూపాయలు ఖర్చు ఉండదు, ఇతరులకు హింస ఉండదు. అర్థమైందే? ఏ పని చేసినా మొక్కలేసాం, పూల మొక్కలు, ఆ మొక్కలకు తగినప్పుడు కొన్ని సేవలైన సస్తుంటాయి. అర్థమైందే? భోజనం కోసం వేసుకున్నాం వరిధాన్యం. ఆ వరిధాన్యం పండించిన కొన్ని జీవులు సస్తూనే ఉంటాయి. సాగకపోతే మనకు తిండి రాదాయను, మనం సస్తాం. అర్థమైందే? పంటలు అనేక రకరకాల పురుగులు సస్తూనే ఉంటుంటాయి. అది మరి పండించకపోతే మనకు తిండి లేదు.
ప్రతి దాంట్లోని హింస ఉంటూనే ఉంటుంటుంది. అందుకే ప్రతి వారు మంచిగా ఒక స్తోత్రాలు చదువుకోండి, భగవద్ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి. ఆ భోజనం అప్పుడు కూడా ఆ భోజనం పరమాత్మ భోజనం అని చెప్పి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిని తాగమన్నాడు మంచినీళ్ళు. ముందుగా ఇంత మంత్రాలు ఎక్కడొస్తాయి స్వామీజీ, ఇవన్నీ మాకు వస్తాయి, నోరు తిరుగుతాయి అంటే అవన్నీ వద్దు. ఇప్పుడు అన్నీ కూడా షార్ట్ కట్టే. విఎస్పి విశాఖపట్నం అన్న మనిషి విఎస్పి అంటే చాలు. అలాగే మనకి కోడ్లు పెట్టారు భగవంతుడు. ఈ మంత్రాలు మానేసి నీట్లు వేసుకోండి, ఓం అనండి. ఇది ఎవడకు రాదు, అందరికీ పుచ్చుకోండి. భోజనం అయినాక ఓం అనండి, పుచ్చుకోండి. బాస్ మధ్యలో మాట్లాడకండి. మళ్ళీ మధ్య మహాభారతం అప్పుడే ఎలా ఉన్నాడు చంద్రబాబు, లేకపోతే ఎలా ఉన్నాడు ఈయన, ఇవి మాట్లాడుకోకూడదు ఎవడు ఆ టైంలో. భోజనం అయిపోయిన మాట్లాడుకోండి, మీకు వద్దని చెప్పడం, గంట సేపు మాట్లాడుకోండి, హాయిగా మాట్లాడు. ఈ భోజనంలో ఏ ఆహారాలతో తింటే అదే మనస్సు తయారవుతుంది, లేవగానే ఆ భావాలే వస్తుంటాయి. అందుచేత స్నానేచ భోజనే హోమే జపే మౌనముపాసే తనడు. స్నానం చేసినప్పుడు మౌనంగా ఉండాలి, జపం చేసినప్పుడు మౌనంగా జపం చేస్తూ ఉంటారు. ఫోన్ వస్తే మాట్లాడుతూ అలక చేయకూడదు. అక్కడికి ఆపే జపం అవుతుంది, మన్నడు చేసుకో, ఈ రెండు కలుపుకో, అర్థమైందా. మళ్ళీ తర్వాత మాట్లాడుకో, ఏం ఇప్పుడు నష్టం అయిపోయింది, మళ్ళీ ఖాళీ కూడా జపం చేసుకో. ఎందుకంటే ఆ మాటలు ముఖ్యమైనవి. మళ్ళీ వాడు ఫోన్ మాట్లాడకపోతే వాడు ఇవ్వాల్సింది ఎవడు పుచ్చుకోపోయి మనతో టెన్షన్ యోగంలో మళ్ళీ ఏమి కుదరవు. అందుచేత అప్పుడు ఆపు, హాయిగా జపం తర్వాత చేసుకో. అరగంట పోయినాక అందరూ వెళ్ళిపోయినాక పిల్లలు కూడా ఇంట్లో ఉండేటప్పుడే మీరు జపాలు కూర్చున్నారు అనుకో, వాళ్ళ స్కూల్ పంపండి. ఆ పంపిన తర్వాత కూర్చోండి హాయిగా. పంపిన తర్వాత ఏమని పిలిచి ముచ్చట్లు వేసుకొని ఆ కాలం మానేయండి. అర్థమైంది కదా. ఒక అమ్మగారు ఒక ఇంటికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వాళ్ళ కోడల సంగతల్లా చెప్పిందట ఒక గంట. ఇక నేను చెప్పిందని నువ్వు విన్నావంటే వినలేదు. ఎందుకు వెళ్ళలేదు? నువ్వు ఎప్పుడు ఆపితే అప్పుడు మా కోడల సంగతి చెప్పాలని తగతాలి, కానీ అందుకు వెళ్ళలేదా. ఈ కోడల అత్తల సంగతి ఎందుకంటే మనకి ఉన్న సమయమే, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానం తప్పించదు, ఎవరు సాహసించదురు. ఈ బ్రతికుని ఈ సమయం మంది అనుకోండి. వచ్చే భవిష్యత్తు మన చేతిలో లేదు, ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. స్వామీజీ మీరు కూడా చెప్పలేదా మేము ఎప్పుడు చచ్చిపోతామో అని? అది నేను చెప్పను, నా చావు నాకే దిక్కులేదు, నీకే చెప్తాను నేను. అర్థమైందా? అందుచే చెప్పినా చెకాకే. ఒకవేళ ఒకరు చెప్పామనుకో, నువ్వు 50 ఏళ్ళకే పోతావని చెప్పానుకో, ఇంట్లో వాళ్ళు చెప్పాడు, పిల్లలకే టెన్షన్, అయ్యో పెళ్లి కాకముందే చచ్చిపోతున్నానే, ఉద్యోగం రాదు, ఈ ఉద్యోగుల ముందు వాళ్ళు చచ్చిపోతారు. అందుకనే భగవంతుడు ఈ కిటికీలు పాయింట్ చెప్పలే, ఎప్పుడూ చల్లగా తీసిపోతున్నాడు మన అందరికీ. అర్థమైంది కదా. అందుచేత దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. అలాగే ఈ శరీరంలో ఆ చైతన్యమైన దీపం ఉన్నప్పుడే మనం చేయగలిగిన కర్మ చేయాలి. కర్మలు మనం ఎప్పుడూ వద్దనం, ఉపాసన వద్దనం. శంకరాచార్యులు చెప్పారు, కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థముపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంతడిండి మహా అన్నారు. కర్మలు చెయ్యు, ఆ కర్మల వల్ల నీకు చిత్తశుద్ధిని, చేసే కర్మకి ప్రతిఫలాన్ని ఆశించకు, వస్తుంది. ఇప్పుడు మన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనకు ఫిక్స్డ్ అయిపోయింది, ఇగో నీకు 3,10,000 రూపాయలు ఇచ్చేసాడు కాగితం. ఇంకా నాకు వస్తుంది నువ్వు అనుకోని ఎందుకు దండగా. అలాగే భగవంతుడి సృష్టి ప్రారంభంలో ఎవడు ఏ పని చేస్తే దానికి ఎంత అని కంప్యూటర్ ఫిక్స్ చేశాడు. తోవలో ఉన్న అరటిపండు తొక్క తీసి పక్కనేస్తే ఎంత ఫలితమో ఉంటుంది. ప్రతి దానికి ఎందుకు క్షిప్రం హిమానుషే లోకే సిద్ధి భవతి కర్మజ అన్నాడు. అయ్యా ఈ లోకంలో కర్మానికి ఫలము తక్కువగా వస్తుంది. అందుచేత మనం చేసే పైనప్పుడు ఈ కర్మకి ఫలమీ దేవుడా అని అనక్కర్లేదో, ఇచ్చేస్తాడు. ఫిక్స్ అయిపోయిందని అడుక్కోవడం ఎందుకు దండగా. ఫిక్స్ లేకపోతే అనుకోవాలి. అలా అడగకుండా మనం పని చేస్తే ఏం లాభం? అంతకన్నా శుద్ధి కలుగుతుంది. ఎక్కడ పోయి పుణ్యం అడిగినా మన దగ్గరే ఉంటుంది, అడగకపోయినా మన దగ్గరే ఉంటుంది. జీతం మనం అడిగినా అడగకపోయినా మన దగ్గరే ఇచ్చేస్తాడు వాడు. మనం తర్వాత ఏదో ఖర్చు పెట్టుకోవచ్చు. అందుకని కర్మాని చిత్తశుద్ధ్యర్థం, నువ్వు ఆ కర్మని భగవంతుడు సమర్పించావా, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎవరిని చూసినా ప్రేమతత్వం పెరిగిపోతుంది. నీకెవడు తిట్టినా సరే తిట్టాలనిపించదు. ఎందుకు తిట్టాలనిపించదు? మనం స్వీకరిస్తే కదా ఆ తిట్టుల్ని. మనకి కష్టం, బాల్ వేసాం గోడ మీద, స్వీకరిస్తే కదా, అందుకు వెనక్కి వచ్చేస్తాడు. మనకెవరికైనా తిట్టేటప్పుడు మనం ఊరుకుంటే తిట్లు వాడికే పోతాయి.
అలాగని మరీ ఊరుకోకండి, లోకం మరీ ఎక్కువ తొట్టు మధ్యలో సమాధానం ఇవ్వండి, కానీ అది ద్వేషభావంతో ఇవ్వకండి, లోపల పడి సాధించకండి. ఇవన్నీ మనకి ముందు ఇంట్లో శాంతి ఉండాలి. ఇంటికి వెళ్తే రచ్చగలియమన్నాడు. అందుకే భగవద్గీతలో రోజు ఒక తాత్పర్యం చదువుకోండి. దీనివలన లోకంలో ప్రశాంతత ఏర్పడతారు. మీ పిల్లలకి ప్రతిరోజు ఒక సూక్తి చెప్పండి. భగవద్గీతలు ఉన్నాయి కదా, అభయం అయినా దేనికి భయపడకు, చేయరాని పనులు చేసినప్పుడు భయపడు, మంచి పనికి ఎప్పుడు భయపడకు అని ముందు చెప్పండి. సత్వం నీ హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉంచుకో, ఇతరులు నిందించకు, ఇతరులు బాగా ఉంటే సంతోషపడు. ఇలాంటి వాక్యాలు మీరు చిన్నతనం నుండి చెబితే వాడు పెద్ద అయిపోయిన తర్వాత ఈ వాక్యాలతో దేశం ఎలా ఉంటుందో తెలుసా, కలకల్లాడుతూ ఉంటాయి. ఆ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనకిప్పుడు సిలబస్సులో మన పురాణాలు కానీ మన వేదాలు సారం కానీ లేవు పిల్లలకి. అది పెట్టాల. మొట్టమొదట 1వ తరగతి నుంచి MBBS కోర్స్ వరకు 15 మార్కు 100 మార్క్స్ పెడితే ఒక పేపరు, ఇక రోజు విని 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 వాడికి దేవుడు అంటే ఏమిటి, తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, ఎవరిని ఎలా చూసుకోవాలో పరిస్థితి వాడికి తెలుస్తుంది, లేకపోతే వాడికి తెలీదు. కాబట్టి అందుచేత అది పెట్టలేదు. ఒకటి పరిస్థితి, అది చాలా దేశం చేసినటువంటి నష్టం మనందరికీ. అది అందుకని ఇప్పటికైనా దేశంలో మనం ఏం కోరాలి అంటే, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ ఆయన మంచి సిలబస్ని పెట్టండి. ఆ ధనము ఈ ధనము ఇవన్నీ కోరకండి, ఇవన్నీ లాభం లేదు. మన పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. మన ఇవ్వాల్సిన అప్లికేషన్ ఏమిటంటే, మన దేశ ఔన్నత్యం కోసము మన సిలబస్ ఏదుందో చిన్నప్పటి నుంచి పద్యాలు అలాగా ఇవ్వండి, చెప్పండి. అప్పుడు దేశం మీకు ఎక్కడ మార్పిడి ఉండదు, ఎక్కడ దేవుడు అంటే ఎవడో ఎవరి పిల్లలకి తెలుస్తుంది. వాడు పక్కవాడు ఏది చెప్పినా అది సత్యం అసత్యం అనే విషయాన్ని ఖండించే పరిస్థితి వస్తుంది. అది లేక ఇప్పుడు ఎవరు పిలిస్తే వాడిలోకి వెళ్ళిపోతున్నాం మనం అందరం కూడా. అందుచేత అది పోనది లేదు. ఇంటికాడ తల్లిదండ్రులైనా ప్రతిరోజు ఒక సూక్తి చెప్తూ ఉంటుంటే సంవత్సరానికి 300లో 200 పట్టకపోయినా 100 కాదు 50 పెట్టినా 10 ఏళ్ళకి 500 సూక్తి సుధా పండితులు అయిపోతారు వీడు. అందుచేత మన లోకం బాగుపడాలంటే ఈ పరిస్థితి చేయాలి. ఈ అంతటికీ మూలం జ్ఞానం. అది చెప్పవలసిన సబ్జెక్టు. ఆ జ్ఞానం అన్నటువంటిది ఎరుక అంటారు. అర్థమైంది కదా. ఈ ఎరుక ఉన్నవాడికి ఆ ఎరుక తెలుస్తుంది. అందుచేత ఈ ప్రకారంగా నిత్య శుద్ధ చైతన్యమే పరమాత్మ, అతడే జగత్తుకు ఆధారం, అతడే మన హృదయంలో ఉండాలని అందరూ భావించుకొని మరి ఈ విధంగా ఈ ప్రకారముగా ఈ ఎరుక అన్నటువంటిది ఈ యూట్యూబ్ ఛానల్ ఇది పెట్టారు. ఇది అందరికీ కావాల్సిందే. దీని మాధ్యమంగా మీ అందరూ చక్కగా గ్రహించండి. మంచి గ్రహించి ఆ పరమాత్మని ఎరుక ఉంచుకొని లోకంలో శాంతితో వాతావరణం నెలకొల్పుకొని ఈ శరీరం విడిచిన తర్వాత అంతటా పరమాత్మలో లీనమైనటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. కాబట్టి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాన్ని అందరికీ ఆ పరమాత్మ అమ్మవారి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.